ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. దానముల యొక్క ఆధిక్యత. ఒకసారి వ్యాస మహర్షి ఒకప్పుడు వారణాసి నగరానికి వెళ్ళాడు. మైత్రేయ మహర్షిని సందర్శించాడు. ఆ మహనీయ తపస్శాలి కృష్ణద్వైపాయన మునిని చూచినంతలోనే అత్యధికమైన భక్తితో ఎదురుగా వెళ్ళాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. పంచభక్ష్యాలతో కూడిన పరమాన్న భోజనంతో సంపూర్ణమైన సంతృప్తిని కలిగించాడు. ఆనందవదనముతో ప్రఫుల్ల వదనారవిందుడు అయిన ఆ వేదనిధి వైపు చూచి, మీ ముఖం యొక్క భంగిమలో ఇంతటి అపూర్వ వికాసానికి ఏమి హేతువో నాకు ఆనతీయండి అని అభ్యర్థించాడు. కృష్ణద్వైపాయనుడు నవ్వాడు. మెల్లగా అతని యొక్క సందేహాన్ని నివారించాడు. ఓ మైత్రేయ మునీంద్ర, తపశ్చర్య, వేదాధ్యయనము మొదలైనటువంటి చాలా ధర్మాలున్నాయి. అన్నింటిలో కూడా ఈ ధర్మాలలో దానము శ్రేష్టము అని ధర్మజ్ఞుడు ఉపదేశిస్తూ ఉన్నారు. అంటే వితరణానికి, అంటే దానం చేయడానికి ఉచితములైన వస్తువులు అన్నింటిలో కూడా అన్నమే ప్రశస్తమైనది. అది ఎందుకు అంటే అదే కదా సర్వజీవుల యొక్క శరీరాలను నిలబెట్టేది. అది ప్రాణాధారం కాబట్టే దానికి అంతటి ఉత్తమత ఏర్పడింది. తపస్సు మనసులో గల కల్మషాలు అన్నింటినీ కూడా నిశ్శేషంగా నిర్మూలిస్తుంది. అయితే విజ్ఞాన స్వరూపమైన విద్య దానికి అపూర్వమైనటువంటి ఆధిక్యతను కలిగిస్తున్నది. అదిన్నీ కాక విజ్ఞాన దీపం వల్ల ఎప్పుడైతే విజ్ఞానం అనేటువంటిది వికాసవంతంగా ఉన్నదో, దీపంలాగా ప్రజ్వరిల్లిందో, అటువంటి ఆ విజ్ఞాన దీప ప్రకాశం వల్ల పరమేశ్వరుని యొక్క సాక్షాత్కార భాగ్యం లభిస్తూ ఉన్నది. కాబట్టి తపోదానం కన్నా కూడా విద్యాదానమే ఒకంత ఆధిక్యము అనే ఆర్యుల యొక్క సూచన. ఓం తత్సత్.